నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో సహజంగానే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఏ కూటమికి సపోర్ట్ చేస్తారో కొంత డైలమాలో ఉంటారు. అయితే రాజకీయాల్లో ఆయన మీద స్థిరంగా ఉండే మనిషిలాగా అయితే పేరు లేదు. సో ఇట్లా సందర్భాల్లో ఆయన కొత్తగా తాజాగా చేసినటువంటి వింత ప్రవర్తన విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో ఇప్పుడు అది రాజకీయంగా బీహార్లో దుమారాన్ని కూడా రేపుతోంది. అంటే వాస్తవానికి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివరించినటువంటి తీరు ప్రస్తుతం విమర్శలు పాలు చేస్తోంది. పరువు కూడా తీసుకున్నట్టు అయింది ఆయన. అంటే గాంధీజీకి నివాళులు అర్పించే సమయంలో చప్పట్లు కొట్టినటువంటి వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పాట్నాలో జరిగినటువంటి కార్యక్రమంలో నితీష్ కుమార్ అకస్మాత్తుగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అది ఎవరు ఊహించలా, ఎందుకు కొడుతున్నారో ఆయన కూడా అర్థం కాల. వెంటనే తేరుకున్నటువంటి బీహార్ అసెంబ్లీ స్పీకర్గా నందకిషోర్ ఆయన ఉన్నారు. ఆయన నందకిషోర్ యాదవ్ సైగల ద్వారా అతన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశాడు. అంటే నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో గందరగోళం ఈ వీడియో ద్వారా మొదలైందని చెప్పాలి. నితీష్ వింత ప్రవర్తన పైన ఆర్జేడీ నుంచి జన్ సూరజ్ వరకు కూడా ప్రశ్నలు సంధించారు. సో ఇప్పుడు నితీష్ వింత ప్రవర్తన పైన ఆర్జేడీ నుంచి జన్ సూరజ్ వరకు కూడా ప్రశ్నలు సంధించారు. పాట్నాలోని గాంధీ ఘాట్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నేతలంతా క్యూలో నిలబడి బాపూజీకి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం అది. అక్కడ బాపు కోసం 2 నిమిషాలు అందరూ మౌనం కూడా పాటించారు. అదే సమయంలో సైనికులు బాపూజీకి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో నితీష్ కుమార్ ఒక్కసారిగా ఆ సైనికులు సెల్యూట్ చేసే క్రమంలో ఒక్కసారిగా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. నితీష్ చప్పట్లు కొట్టడం చూసి స్పీకర్ నందకిషోర్ యాదవ్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి విజయ్ సిన్హా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక నందకిషోర్ యాదవ్ అయితే వెంటనే స్పందించి సైగలు చేస్తూ ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. సో నితీష్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి అప్పుడు నితీష్ ఆయన చేసిన తర్వాత నితీష్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ మొత్తం విషయంలో ఇప్పుడు జనతాదళ్ యునైటెడ్ మౌనం పాటిస్తూ ఉంది ఈ వ్యవహారంలో. సో ఇప్పుడు నితీష్ మానసిక పరిస్థితి పైన కొంత ప్రశాంత్ కిషోర్ పార్టీగా ఉన్నటువంటి జన్ సూరజ్ కూడా ప్రశ్నలు లేవనెత్తింది. అంటే ఆయనకి మానసిక పరిస్థితి బాలేదనే అంశాల మీద తెర మీద తీసుకొస్తుంది. అంటే ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా కొంత బాద్ బీహార్ ఒక పోస్ట్ రాసింది. గాంధీజీ నివాళ సభలో నితీష్ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగానే ఉందా అని కొంత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కొంత సెటైరికల్గా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు నితీష్ కుమార్కు పిచ్చి పట్టిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ విలేకరులతో మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద గాంధీ వర్ధంతిని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని మరికొంతమంది మండిపడుతూ ఉన్నారు. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో ఆయన తెలిసి చేశారా, తెలియక చప్పట్లు కొట్టారా, నిజంగానే వింత ప్రవర్తనకు కారణాలు ఏంటి? ఒకసారి ఆ వింత ప్రవర్తన కారణాలపైన మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి ఆ వింత ప్రవర్తన వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.